హలో, టాటా ఏస్ ఈవీని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ ట్యుటోరియల్లో మీ టాటా ఏస్ ఈవీ కోసం మీ స్వంత లోడ్ బాడీని ఎలా నిర్మించాలో మేం మీకు గైడ్ చేస్తాము. ఎందుకంటే ఇది బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. అవి అనుకూలీకరణకు స్కోప్, ఖర్చు, సమర్థత మరియు అనుకూలీకరించిన ఫీచర్లతో సహా ఇది అనుకూలీకరణ మరియు బ్రాండింగ్ అవకాశాలను నిర్ధారిస్తుంది. అయితే పదండి మొదలు పెడదాం. భద్రత చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రక్రియ అంతటా మ్యానుఫ్యాక్చరర్ గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని గుర్తుంచుకోండి. పనులు ప్రారంభించేందుకు మీ టాటా ఏస్ ఈవీ తగినంత సిద్ధంగా ఉందని నిర్ధారించుకోండి. ఇది కనీసం 40% నుండి 50% వరకు ఛార్జ్ చేయబడిందో లేదో చెక్ చేయండి. మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని ఎస్ఓసి డిస్ప్లేలో ఈ సమాచారాన్ని కనుగొనవచ్చు. మీరు లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం ప్లాన్ చేస్తుంటే అందించిన సూచనలను అనుసరించండి. ఇగ్నిషన్ కీని తొలగించడం మర్చిపోవద్దు. టాటా ఏస్ ఈవీని సురక్షితంగా ఉంచండి. పార్కింగ్ బ్రేక్ లీవర్ని అప్లై చేయడం ద్వారా. దాని తరువాత లో వోల్టేజ్ బ్యాటరీని డిస్కనెక్ట్ చేయండి. నెగటివ్ టెర్మినల్ను మాత్రమే తీసివేసి టెర్మినల్ను ఇన్సులేట్ చేయండి. బ్యాటరీ దాని ఒరిజినల్ స్థానంలో ఉండాలి. తరువాత హై వోల్టేజ్ సిస్టమ్ను డిస్కనెక్ట్ చేసే సమయం వచ్చింది. లోపల ఉన్న స్విచ్ను నొక్కడం ద్వారా క్యాబిన్ లోపల డిఎన్ఆర్ డయల్ కింద ఉండే ఎమర్జెన్సీ స్విచ్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు లోడ్ బాడీ ఎలక్ట్రికల్ కనెక్టర్లను డిస్కనెక్ట్ చేయండి. దీనిలో టెయిల్ ల్యాంప్స్, రివర్స్ ల్యాంప్స్, రిజిస్ట్రేషన్ ల్యాంప్స్, ఆర్పాస్ మరియు టెయిల్ స్కర్ట్ ప్యానెల్లోని ఇతర ఎలక్ట్రికల్ అసెంబ్లీలను కలిగి ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి హార్నెస్ క్లిప్లు పాడవకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోండి. టెయిల్ ల్యాంప్స్ ని, రివర్స్ ల్యాంప్స్ ని, రిజిస్ట్రేషన్ ల్యాంప్స్ ని మరియు ఆర్పాస్లను తీసివేయండి. ఫ్లాట్ బెడ్ లోడ్ బాడీ నుండి ఛార్జింగ్ పోర్ట్ కవర్ను యాక్సెస్ చేయడానికి ఛార్జింగ్ పోర్ట్ కవర్ ఫ్లాప్ను తెరవండి. 7వ సంఖ్యతో గుర్తించబడిన అన్ని స్క్రూలను మరియు 4వ సంఖ్య గల క్లిప్లను తీసివేయండి. వాహనం నుండి ఫ్లాట్ బెడ్ లోడ్ బాడీని తొలగించే సమయం ఇది. ఫ్రేమ్పై 10 సంఖ్యలో ఉండే మౌంటింగ్ నట్లను లూజ్ చేసి ఫ్లాట్ బెడ్ లోడ్ బాడీని జాగ్రత్తగా తొలగించండి. ఎటువంటి నష్టం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. హెచ్వి మరియు ఎల్వి హార్నెస్లను, కూలెంట్ హోజెస్, హెచ్వి భాగాలు మరియు తగినంత క్లియరెన్స్ను నిర్వహించడానికి బాడీ బిల్డింగ్ లేదా కంటైనర్ అసెంబ్లీని ఫ్లాట్ బెడ్లో విడిగా చేయాలి. వెల్డింగ్ మరియు అసెంబ్లీని టాటా ఏస్ ఈవీలో కాకుండా వేరే ప్రదేశంలో నిర్వహించాలి. మీ బాడీ బిల్డింగ్ లేదా కంటైనర్ అసెంబ్లీ పూర్తయిన తరువాత దాని చాసీపై మళ్లీ కలపడానికి ఇది సమయం. సిఫార్సు చేయబడిన టార్క్ వాల్యూస్తో నట్స్ ని రీప్లేస్ చేయండి. గుర్తుంచుకోండి, వాహనంలో వెల్డింగ్ కార్యకలాపాలు చేయకూడదు. కంటైనర్పై టెయిల్ ల్యాంప్లు, రివర్స్ ల్యాంప్లు, రిజిస్ట్రేషన్ ల్యాంప్లు మరియు ఆర్పాస్లను సమీకరించండి మరియు అన్ని ఎలక్ట్రిక్ కనెక్షన్లని సరిగ్గా కనెక్ట్ చేయండి. రివర్స్ ఆర్డర్లో అదే దశలను అనుసరించడం ద్వారా ఛార్జింగ్ పోర్ట్ కవర్ను మళ్లీ అటాచ్ చేయండి. అవసరమైతే కల్పిత కంటైనర్ వెనుక టెయిల్ డోర్ అపర్చర్పై హై మౌంట్ స్టాప్ ల్యాంప్ను ఉపయోగించండి మరియు కంటైనర్ ల్యాంప్ను దాని హార్నెస్తో కనెక్ట్ చేయండి. మెరుగైన పనితీరు కోసం విండ్ డిఫ్లెక్టర్ను అందించడాన్ని పరిశీలించండి. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ ని కనెక్ట్ చేయడానికి ఎమర్జెన్సీ బటన్ను విడుదల చేయండి మరియు ఇగ్నిషన్ను 3 సార్లు ఆన్ ఆఫ్ చేసి 30 సెకన్ల వరకు టాటా ఏస్ ఈవీ పనిచేయడానికి వేచి ఉండండి. ఎల్వి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్స్ ను కనెక్ట్ చేయండి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ కి ఎలాంటి మార్పులను చేయకుండా ఉండడం చాలా అవసరం. ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్యూజులు, ఎలక్ట్రికల్ పరికరాలు, బ్రేక్ కనెక్షన్లు, బ్రేక్ పైపింగ్, చాసీ ఎక్స్టెన్షన్ వంటి ఫ్రేమ్ సవరణ మరియు ఆపరేషన్లో ఎలాంటి ఇబ్బంది లేని పనితీరుని నిర్ధారించడానికి వైరింగ్ హార్నెస్ ని ఎప్పుడూ నొక్కడం లేదా కత్తిరించడం చేయవద్దు. ఎటువంటి యాక్సెసరీకైనా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటెనెన్స్ నే ఉపయోగించండి. ఫ్రంట్ డాష్బోర్డ్ లోపల ఫ్రంట్ క్రాస్ మెంబర్పై అందించిన 5V కనెక్టర్ని ఉపయోగించండి మరియు చాసీ లాంగ్ మెంబర్లలో హోల్స్ డ్రిల్ చేయవద్దు.
లేదా చాసీ ఫ్రేమ్ మరియు లాంగ్ మెంబర్ను పొడిగించవద్దు. మీరు మీ టాటా ఏస్ ఈవీని విస్తృత శ్రేణి అప్లికేషన్ల కోసం ఉపయోగించవచ్చు. ఈ-కామర్స్, ఎల్పీజీ, 2-వీలర్ ట్రాన్స్పోర్ట్, మిల్క్ ట్రాన్స్పోర్ట్, హైటెక్, టిప్పర్ వంటివి. టిప్పర్ అప్లికేషన్ కోసం దయచేసి అసిటిక్ వాటర్ మరియు హై ప్రెషర్ జెట్స్ నుండి రక్షణ కోసం బ్యాటరీ ప్యాక్ పైన అప్లికేషన్ సబ్ ప్రైమ్తో కూడిన రక్షణ కవర్ను ఉపయోగించండి. బాడీ బిల్డర్లు టాటా ఏస్ ఈవీ చాసీపై ఏదైనా అప్లికేషన్ను మౌంట్ చేయడానికి జోడించిన కొలతలు పాటించాలి. కంటైనర్ లేదా బాడీ ఫ్యాబ్రికేషన్ తరువాత తిరిగి అమర్చే సమయంలో మౌంట్ ప్యాడ్లు సరిగ్గా సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. ఈ స్టెప్స్ మరియు మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీరు మీ టాటా ఏస్ ఈవీ కోసం మీ స్వంత లోడ్ బాడీని విజయవంతంగా నిర్మించుకోవచ్చు. ఎల్లప్పుడూ భద్రతను నిర్ధారించండి మరియు మ్యానుఫ్యాక్చరర్ రికమెండేషన్స్ కు అనుగుణంగా ఉండండి. హ్యాపీ బిల్డింగ్!